హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తలోకి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న రష్యా అధ్యక్షుడు, క్యాన్సర్తో వేగంగా తగ్గిపోతున్న కంటి చూపు, 3 ఏళ్ల మించి బతకలేడని ఇండిపెండెంట్ పత్రిక కథనం. యాంకర్ అనసూయ హాట్ అందాల హంగామా, భర్త కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్న రంగమ్మ, 10 ప్రత్యక్ష దైవం అంటున్న నెటిజన్ సంబరం. పంజాబ్లో సింగర్ హత్య గందరగోళం, మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, భద్రత కోసం కొందరి వేడుకోలు, హత్యకు సంబంధం లేదంటూ కోర్టుకెక్కిన మరికొందరు. వరుస విమాన ప్రమాదాలపై ఆందోళన, విమానం నడుపుతూ నిద్రలోకి జారుకున్న పైలట్ల నిర్వాకం, నిజమని తెలిసి ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం. కోలీ జాతి సునకమైన జపాన్ వాసి, కుక్కలా కనిపించేందుకు 12 లక్షల ఖర్చు, గ్రామ సింహాల్లాగే తన జీవన శైలిని కొనసాగిస్తున్న పిపాసి. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, కొన్ని రోజుల కింద పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాటకు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో జానపద పాటకు ఊరేగింపులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఊరమాసుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసిన డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన విజృంభించింది. ఢిల్లీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలులకు కొన్ని చెట్లు నేలకూలాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండీ హౌస్, రెజీనా రోడ్, జంతర్ మంతర్, ఐటీఓ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కేథలిక్ క్రైస్తవానికి సంబంధించి చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. పోప్ తర్వాత 2 అత్యున్నత హోదాగా భావించే కార్డినల్ హోదా ఒక తెలుగు వ్యక్తి, అందున తొలి దళిత వ్యక్తికి లభించింది. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ పూల ఆంటోనీ భారత్లో కార్డినల్గా నియమితులయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న మరో వార్త సంచలనం సృష్టిస్తుంది. క్యాన్సర్తో బాధపడుతున్న పుతిన్ క్రమంగా తన కంటి చూపును వేగంగా కోల్పోతున్నారని, ఆయన మరో 3 ఏళ్లకు మించి బతికే అవకాశం లేదంటూ ది ఇండిపెండెంట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గండిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. 2 అనుమానిత జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. యాంకర్ రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మెరిసింది. అయితే ఈ షోలో సుధీర్ కనిపించలేదు. షో చివరిలో రష్మి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు ప్రోమోలో కనిపించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా పరిగెత్తుకుంటూ స్టేజ్ పైకి వచ్చి రష్మిని లేపే ప్రయత్నం చేశారు. అయితే రష్మికి ఏమైందన్న విషయం మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా జరిగిన నష్టాలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తిరిగి చెల్లించాలని, భవిష్యత్తులో ధరల మార్పు డైనమిక్ ప్రైసింగ్ మెకానిజంకు అనుగుణంగా జరగాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. చాలా కాలంగా సవరించిన డీలర్ల కమిషన్కు వ్యతిరేకంగా 31 నుంచి చమురు కంపెనీల నుండి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయకూడదని 24 రాష్ట్రాల్లోని పెట్రోల్ పంప్ డీలర్లు నిర్ణయించారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్ అందాలతో టీవీ షోలో హంగామా చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. భక్తితో అనసూయ తన ఇంట్లో వటసావిత్రి పూజలు చేశానని పేర్కొంటూ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలో అనసూయ తన భర్త కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్న ఫోటో ఉంది. ఈ ఫోటోను చూసి 10 ప్రత్యక్ష దైవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహిళల క్రికెట్లో మరో లెస్బియన్ వివాహం జరిగింది. ఇంగ్లాండ్ లెస్బియన్ క్రికెటర్లు నాట్ స్క్యూవర్, క్యాథరిన్ బ్రెంట్ 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఇషా గుహా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. వీరి వివాహం మే 29న జరిగినట్లు సమాచారం. కరోనా తర్వాత అన్ని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దాదాపు అన్ని కంపెనీల్లో బిజినెస్ తిరిగి పుంజుకుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం మీ చేతుల్లో ఉంటే తక్షణం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఏపీలోని 1275 కంపెనీలు ఏడాదికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. పెళ్ళై ఆంటీని ప్రేమించాడో యువకుడు. ఆమె భర్త వేరే చోట పనిచేస్తూ ఉండడంతో ఆమె కూడా యువకుడికి దగ్గరైంది. ఎంతగా అంటే డైరెక్ట్గా ఆమె ఇంటికి వచ్చి కలుసుకునేంతగా అన్నమాట.
ఈ క్రమంలో ఆమె ఇంటికి వెళ్లి బుక్ అయ్యాడు. స్థానికులిద్దరినీ బయటకు లాక్కొచ్చి కరెంట్ స్తంభానికి తాడుతో కట్టేసి వారికి వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్లోని షికార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుగౌలి గ్రామంలో జరిగింది. फोटो खिंचाइए फोटो खिंचाइए ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆ పార్టీ శ్రేణులకు తెలిపారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులోని జరిగే అల్లూరి జయంతి కార్యక్రమానికి హాజరు కానున్నారని అన్నారు. టీవీ నటి మైథిలి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన నివాసంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టీవీ నటి మైథిలి ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో తన ప్రమేయం లేదని లారెన్స్ బిష్నోయ్ కోర్టు మెట్లెక్కాడు. తనను పోలీసులకు అప్పగించవద్దని, అలా చేస్తే తనను ఎన్కౌంటర్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య నేపథ్యంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో విమాన ప్రమాదం మరొక ముందే మరో ఆందోళనకర వార్త ముందుకొచ్చింది. విమానాన్ని నడుపుతూనే పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. పైలట్తో పాటు కో పైలట్ కూడా కునుకు తీశారు. గ్రౌండ్ స్టేషన్ సిబ్బందిలో అనుమానాలు బయలుదేరాయి. బహుశా టెర్రరిస్టులు ఆ ప్లేన్ను హైజాక్ చేస్తున్నారేమో అని ఆందోళన చెందారు. వారు నిద్రలోకి జారుకున్నారనే విషయం తర్వాత తెలియొచ్చింది. దీంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. నేపాల్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ముస్తాంగ్ జిల్లాలో 14,500 అడుగుల ఎత్తులో తారా ఎయిర్ విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది మరణించారు. ఇందులో 4 మహారాష్ట్ర వాసులున్నారు. ఇప్పటివరకు ప్రమాద స్థలంలో విమాన శకలాల నుంచి సుమారు 14 మృతదేహాలను సిబ్బంది వెలికి తీసింది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. తూర్పు ఓక్లహోమాలోని బహిరంగ ఉత్సవంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పులో ఒకరు మరణించగా 7 గాయపడ్డారు. ఘటనతో భయాందోళన చెందిన అక్కడి ప్రజలు పరుగులు తీశారు. కాల్పులు జరిపిన స్కైలర్ బక్నర్ను పోలీసులు అదుపులో ఉన్నారని అధికారులు తెలిపారు. డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక దేశముద్ర చిత్రంతో హీరోయిన్గా పరిచయమై హన్సిక వెలుగు వెలిగింది. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా హన్సిక గ్రీన్ డ్రెస్లో మెరుపులు మెరిపిస్తుంది. ఈ ఫొటోస్లో హన్సిక క్యూట్గా, హాట్గా పిచ్చెక్కించేలా ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆశ్చర్యపరిచే విషయాలను బయటపెట్టింది. ఇప్పటికే ప్రేమలో ఉన్నాను, కానీ వన్ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తుందని, నా రిలేషన్షిప్పై ఇంకా క్లారిటీ రావడం లేదు అంటూ బదులిచ్చింది. కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతోంది. పార్టీ కోసం పనిచేసి గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న అధిష్టానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రముఖ సినీ నటి నగ్మా స్పందిస్తూ 18 ఏళ్ల నిరీక్షణ ఇమ్రాన్ భాయ్ ముందు ఓడిపోయిందంటూ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ను కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర నుంచి బరిలోకి దింపింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు తమ సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హనుమకొండ నుంచి 2, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ నుంచి ఒక్కొక్కరు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్ఏ లక్ష్యంగా పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివి అనుకున్నది సాధించారు. దేశవ్యాప్తంగా 668 మంది అర్హత సాధించగా వారిలో 40 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. సముద్ర తీరంలోని కొండ అంచున ఉన్న విమానం రెక్కపై ఓ వ్యక్తి నడిచాడు. ఆ విమానం రెక్క కొండలోయ మీదకు ఉండడంతో అతడి సాహసం, ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడారు. చాలామందికి ఎత్తైన ప్రాంతాల నుంచి కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి. అలాగే లోయల్లోకి తొంగి చూడాలంటేనే భయపడిపోతుంటారు. అయితే ఇండోనేషియాలోని బాలి దీవికి చెందిన ఒక వ్యక్తి సాహసం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, వధువు సోదరి గోల్డెన్ కలర్ లెహంగా ధరించి అత్రంగిరే సినిమాలోని చకాచక్ పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్ చూసి అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించారు. ఈ వీడియోను చూసిన వారంతా లవ్ ఎమోజీలు ఇస్తున్నారు. కొన్ని పెళ్లిళ్ళలోని ఆచారాలు, సంప్రదాయాలు వింతగా ఉంటాయి. అయితే ఇటీవల వివాహాలను చాలా ఫ్యాషన్గా చేసుకుంటున్నారు. ఒక జంట పూలమాలలకు బదులుగా ఏకంగా పాములను ఒకరి మెడలో మరొకరు వేసుకున్నారు. ఆశ్చర్యం కలిగించే ఈ వింత వివాహం మహారాష్ట్ర బీడ్ జిల్లాలో మారుమూల గ్రామంలో జరిగింది. ఆకలితో ఉన్న చిరుతపులి చెట్టుపైకి ఎక్కి కోతిని నోట కరుచుకుని కిందకు దిగుతున్న క్రమంలో కోతి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నోటితో గట్టిగా పట్టుకున్న చిరుత తన పట్టు వదలకుండా ఎత్తైన చెట్టుపై నుంచి ఇదిగో ఇలా దిగి తన అరుదైన విన్యాసాన్ని ప్రదర్శించింది. పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో తీసిన వీడియో చూసి నెటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆఫ్రికా దేశం చాడ్లో గోల్డ్ మైనర్ల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 100 మంది మృతి చెందారు. లిబియా సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగోడి జిల్లాలో ఓ అనధికారిక బంగారు గనిలో ఈ నెల 24 నుంచి 25 మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. ఘర్షణను నివారించేందుకు ప్రభుత్వం ఘటనా స్థలానికి ఓ బృందాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఉద్యోగం ఇస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 1,00,000-2 లక్షలు వసూలు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లోని కొండాపూర్లో దివ్యశక్తి అపార్ట్మెంట్లో ఇనోబీ టెక్నాలజీ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు కావాలని బ్యాక్డోర్ నుంచి ఒక్కొక్కరిని 1,00,000-2 లక్షల చొప్పున దాదాపు 20 కోట్లు వసూలు చేశారని సమాచారం. ఎండుమిర్చి ఘాటు తగ్గడం లేదు. ఈ సీజన్లో ఎండుమిర్చి ధరలు దాదాపుగా అదే ధరలతో కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంత గ్రామాల్లో వారాంతపు సంతలో 2 నెలలుగా ఎండుమిర్చి విక్రయాలు సాగుతున్నాయి.
గతేడాది వానాకాలంలో భారీగా కురిసిన వర్షాలతో దిగుబడులు తగ్గడంతో ఎండుమిర్చికి డిమాండ్ పెరిగింది. విశ్వాసానికి మారుపేరైన సునకాల రాజసం అంతా ఇంత కాదు. గంతులేస్తూ పోటీలో మస్తు జోష్ను నింపాయి. పలు విన్యాసాలు ప్రదర్శిస్తూ సత్తా చాటాయి. ఊఫింగ్ టేల్స్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని ఫ్రినెక్స్ ఫెరీనాలో ఫెటో ఫెస్ట్ పేరిట సునకాల ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. సినీ హీరో రామ్ చరణ్ పెంపుడు జంతువు రైమాకా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇప్పుడొక బ్రేక్, ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే, తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం, అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. రాతి శిల్పాలు, చెక్క వస్తువులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు మనకు సుపరిచితమే. క్యూబాలో పుట్టి అమెరికాలో నివసిస్తున్న ఫెలిక్స్ సెంపర్ మాత్రం వీటికి భిన్నంగా కాగితాలతోనే శిల్పాలు రూపొందిస్తున్నాడు. ఎలాస్టిక్ పేపర్ స్కల్ప్చర్ కేటగిరీలోకి వచ్చే ఈ ఆకృతాలు చూడడానికి రాతితోనో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో ప్రాణం పోసినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5 తులాల బంగారం, 31 తులాల వెండి ఆభరణాలు, 70,000 నగదు, 9 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీరు 2020లో పలు చోరీలకు పాల్పడగా మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఢిల్లీ మంత్రి ఆప్ నేత సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. జైన్ అరెస్టును ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఖండించారు. ఏపీ రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించారు. అదే రోజున పాదయాత్రను ప్రారంభించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో నేవీలోకి చేరనున్న ఐఎన్ఎస్ విక్రాంత్పై సేవలందించేందుకు 26 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇది G2G విధానంలో ఉంటుందని సమాచారం. అంటే మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నమాట.
కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రింగు వలల వివాదానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. కెనడాలో తుపాకుల విక్రయాలు దిగుమతిపై నిషేధం విధిస్తూ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కెనడా పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హ్యాండ్ గన్ ఓనర్షిప్పై నిషేధాన్ని అమలు చేసేందుకు చట్టం తీసుకువస్తున్నట్టు పేర్కొన్నారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని కేటీ గ్రామానికి చెందిన గిరిజన యువతి మీరా కొచ్చిన్ నావికాదళం సబ్ లెఫ్టినెంట్ అధికారిగా నియమితులయ్యారు. కేటీ గ్రామంలోని అచ్చన్కాల్ ప్రాంతంలో నివసిస్తున్న రవీంద్రనాథ్ మాలతి దంపతుల కుమార్తె మీరా విధుల్లో చేరి తొలి అధికారిగా రికార్డు కొట్టింది. తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు ఏర్పాట్లు సౌకర్యాలపై చర్చించారు. జూన్ 20 నుంచి 30 వరకు రాష్ట్రంలో హజ్ యాత్ర కొనసాగుతోందని తెలిపారు. పశ్చిమ రైల్వే నిరుద్యోగులకు రైల్వే శాఖ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్టర్న్ రైల్వే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి చివరి రోజు జూన్ 27, 2022. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలేగావ్లో సీఐ చంద్రకాంత్, ఎస్ఐ షరీఫ్ల ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రజలకు మేమున్నామని భరోసా భద్రత కలిగించుటకై తనిఖీలు నిర్వహించామన్నారు. ధ్రువపత్రాలు లేని 76 మోటార్ సైకిళ్లు, 7 ఆటోలు, 600 రూపాయల నిషేధిత గుట్కాలు స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సును జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే 4 మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఝాన్సీ మీర్జాపూర్ రహదారిపై రైల్వే క్రాసింగ్ సమీపంలో ప్రమాదం జరిగినట్టు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. నాడు కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు ముందుకు సాగుతాయని పేర్కొంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాఖండేపై ఎన్సీబీ బదిలీ వేటు వేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన డ్రగ్స్ అండ్ క్రూయిజ్ కేసులో దర్యాప్తు అధికారిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా ఎంపీడీఓ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో గతంలో చేసిన పనులకి బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులు అప్పులు తెచ్చి పథకాలను అమలు చేస్తున్నామని సర్పంచుల సంఘం అధ్యక్షుడు సదానందం ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల అధ్వాన్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను చెల్లించేంత వరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో మన ఊరు మనబడి శ్మశాన వాటికను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీటీసీ గణేష్ రెడ్డి, సర్పంచ్ ఫాతిమా బేగంలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పీరీళ్ల బంగ్లా ఆవరణలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, టీఆర్ఎస్ కన్వీనర్ వెంకటేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జెల్లలో ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా టిప్పర్ ద్వారా మట్టిని తరలించడంతో ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ టిప్పర్ను సీజ్ చేసి ఎస్ఐ ప్రవళికకు అప్పజెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు కన్నుమూశారు. మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన గాయకుడు ఎడవ బషీర్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఒక మ్యూజిక్ లైవ్ కన్సర్టులో పాట పాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా గ్రంథకర్త, ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు శాఖ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ పుల్లూరు ఉమా కన్నుమూశారు. సాహిత్య వ్యాసంగమే ఊపిరిగా జీవించిన పుల్లూరు ఉమా హఠాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఏం జరిగిందో కుటుంబీకులు గ్రహించేలోపే ఆమె తుదిశ్వాస విడిచారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్కు రాజ్యసభ సీటు లభించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి విడుదల చేసిన 4 రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెంకటేష్ కులకర్ణి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కంపెనీ ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, భవిష్యత్తులో విడుదల చేసే ఈవీలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఉత్పత్తులపై ఆయన దృష్టి సారించనున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బదనాం చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అధికారులతో అవాస్తవాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద కుంభకోణమని ఆరోపించారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై గట్కేశ్వర్లో దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 6 సెక్షన్ల కింద కేసు పెట్టారు. మొత్తం 16 మందిపై పోలీసులు చర్యలకు దిగారు. సోమశేఖర్ రెడ్డి, హరివర్షన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. 173, 147, 149, 341, 352, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు మే 30న తాజా ప్రకటన చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరంగల్లో పెట్రోల్ రేటు 19 పైసలు తగ్గి లీటర్ 109.16గా, డీజిల్ 17 పైసలు తగ్గి లీటర్ 97.35గా ఉంది. అయితే ఆయా నగరాలను బట్టి ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. F3 మూవీ ఈ నెల 27న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు దాదాపు 13 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. రెండో రోజు కూడా తెలంగాణ, ఏపీలో మంచి వసూళ్లని రాబట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో యావత్ ప్రజానీకం పోరాటం చేసింది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ కళ నెరవేరుతుందని చాలా మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే వారి కళ తెలంగాణ రాష్ట్రంలోనూ నెరవేరలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. వరంగల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం మొత్తం 41 కిలోమీటర్ల పొడవున 3 జిల్లాల్లోని 28 గ్రామాల నుంచి భూముల సేకరణ కోసం ఇటీవల కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ ఉత్తర్వులను ప్రజాందోళన నేపథ్యంలో రద్దు చేశారు. ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు తక్షణం అమల్లోకి వస్తోందని సర్కార్ తెలిపింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం ఆగస్టులో గరిష్ట ఇంధన డిమాండ్ 214 జీడబ్ల్యూకు చేరుకుంటుందని, మేలో సగటు విద్యుత్ డిమాండ్ 13,03,426 మిలియన్ యూనిట్లకు మించి ఉండవచ్చని అంచనా వేసింది. శ్రీలంక కొలంబోలోని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికారిక నివాసానికి దారితీసే రహదారికి అడ్డంగా ఉన్న ఇనుప బారికేడ్లను కూల్చివేసి ఆగ్రహంతో ముందుకు సాగుతున్న వేలాది మంది విద్యార్థులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 2,277 కోట్ల నష్టాన్ని ప్రకటించింది సన్ ఫార్మా. ఒకేసారి అయాచిత నష్టాలు రావడంతో భారీగా నష్టాన్ని నమోదు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఫార్మా సంస్థ అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 894 కోట్ల లాభాన్ని గడించింది. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనారోగ్యంతో బాధపడుతున్న రష్యా అధ్యక్షుడు, క్యాన్సర్తో వేగంగా తగ్గిపోతున్న కంటి చూపు, 3 ఏళ్ల మించి బతకలేడని ఇండిపెండెంట్ పత్రిక కథనం. యాంకర్ అనసూయ హాట్ అందాల హంగామా, భర్త కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్న రంగమ్మ, 10 ప్రత్యక్ష దైవం అంటున్న నెటిజన్ సంబరం. పంజాబ్లో సింగర్ హత్య గందరగోళం, మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, భద్రత కోసం కొందరి వేడుకోలు, హత్యకు సంబంధం లేదంటూ కోర్టుకెక్కిన మరికొందరు. వరుస విమాన ప్రమాదాలపై ఆందోళన, విమానం నడుపుతూ నిద్రలోకి జారుకున్న పైలట్ల నిర్వాకం, నిజమని తెలిసి ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం.
కోలీ జాతి సునకమైన జపాన్ వాసి కుక్కలా కనిపించేందుకు 12 లక్షల ఖర్చు. గ్రామ సింహాల్లాగే తన జీవన శైలిని కొనసాగిస్తున్న పిపాసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.